మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు పట్టణంలోని 7, 9, 10, 11, 12, 28 తదితర వార్డులలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలలో ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 మంది కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తాండూరు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎన్ని నిధులైనా ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను పొందాలంటే, అభివృద్ధి కోసం అత్యధిక నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారని గుర్తు చేశారు. గత 2 సంవత్సరాలలో దాదాపు 100 కోట్ల నిధులతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పరిచామని, చిలకవాగు, గొల్ల చెరువు, పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగిందని, తాండూరు పట్టణానికి 500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని అన్నారు. ఎన్నికల అనంతరం డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డులను ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరుకు నీటి సమస్య తీరేలా కాగ్నా నది నుండి నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనమందరం కూడా ఎవరమే కానీ మనం సంపాదించిన దాంట్లో ఒక 10 పైసలు ఖర్చు పెట్టాలన్నా, దానం చేయాలన్నా బాధపడతాం. ముఖ్యంగా నిధుల విషయం కానీ, రేషన్ కార్డుల విషయం కానీ, అదేవిధంగా గ్యాస్ విషయం కానీ, మరి చట్టం అమలు ప్రకారం మీ అందరూ కూడా గవర్నమెంట్ తీసుకొని మన మున్సిపాలిటీ మెజారిటీ 36 వార్డులు కాబట్టి 36 వార్డులుగా అభివృద్ధి గెలిచినట్లయితే అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి మీ అందరూ ఆశయంతో నేను కూడా ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ మేయర్గా 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డిలోనే సీనియర్గా మరి అవకాశంతో ఇచ్చినటువంటి అభిమానంతో మరి నేను రాజకీయంలో ఉన్నా. మరి నేను కూడా మరి ఎమ్మెల్యేలో పనిచేస్తున్న దానికి నేను కూడా మీరు కానీ ఆఫీసర్స్ కానీ మరి ఏదైతే ఆనందాన్ని కానీ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అనుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే కూడా చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ కూడా రేపు మెజారిటీతో గెలిచినట్లయితే మరి మీ చేసే ఆలోచిస్తున్నారు ఇళ్ళ విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ, రైతులకు డబ్బులు విషయంలో కానీ మీరందరూ చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎమ్మెల్సీ ఉన్నాను, దానికి తోడుగా ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ఏదైతే 5 సంవత్సరాలు కూడా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మన అదేవిధంగా అభివృద్ధి పరంగా చూసినట్లయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున తాండూరు కొత్తగా ఉన్నారు కాబట్టి తాండూరుతో పాటు రంగారెడ్డి జిల్లాలో మరి ఏ అవకాశం వస్తుందో మనకు తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, చేరల్ 3, మల్కాజ్గిరి 3 మొత్తం 9 మున్సిపాలిటీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ 9 మున్సిపాలిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ గెలవబోతారు. మన దగ్గర 33లో మెజారిటీ కౌన్సిలర్లు 36 వాళ్ళలో కూడా మెజారిటీ కూడా గెలవబోతున్నారు. వాళ్ళు తప్పకుండా ఇప్పటిగా మనోహర్ చెప్పినట్టుగా మరి మేము ఇద్దరం కూడా అండగా ఉండి మీరు గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఉదాహరణకి ఇక్కడ ముందున్నామని చెప్పుకుంటూ చాలా సేపు నుంచి ఇక్కడ ఉన్నారు. నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి పోతాం. మరి ఏదైతే ఎన్నికల్లో ఈరోజు
చూస్తున్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం. కాంగ్రెస్ పార్టీ రేపు 16వ తారీఖు నాడు చైర్మన్ ఖచ్చితంగా జెండా ఎగరేయబోతున్నాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీనికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఆ రోజు చెప్పిన ప్రకారం ఒక్కొక్కటి ఆర్థికంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఆర్థికంగా వ్యవస్థను కొల్లగొట్టిన, ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టుకుంటూ, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు కానివ్వండి, ఈరోజు దేశంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి పేదలు కూడా ధనవంతులు ఏదైతే సన్నబియ్యం తింటా ఉన్నారో పేదలు కూడా 2 పూటలు సన్నబియ్యం తినాలనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు సన్నబియ్యం ఇవ్వడమే కానివ్వండి, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే ఈరోజు రేషన్ కార్డులు కానివ్వండి, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఈరోజు రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, ప్రతి ఒక్కటి చెప్పినట్లుగా ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. దానికి ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్పిందంటే అదొక శిలాశాసనం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటేనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కనుక అదొక శిలాశాసనంతో ఈరోజు పబ్లిక్ జనాలు చూస్తూ ఉన్నారు. దాంట్లో తాండూరు అంటేనే కాంగ్రెస్ డిఎన్ఏ ఉన్నటువంటి ప్రాంతం. తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డా. ఖచ్చితంగా రేపు 36కు 36 స్థానాలు గెలవబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కౌన్సిల్లో ఒక సోదరి మణి మున్సిపల్ చైర్పర్సన్ మన స్వప్న పరిమళ గారు, ఒక మహిళా స్వప్న చైర్పర్సన్ అని కూడా చూడకుండా ఏ విధంగా గత మున్సిపల్లో వాళ్ళు ఒక జంగల్ రాజు వ్యవస్థను తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఈసారి ఇప్పుడు వచ్చి ఎలక్షన్లో వచ్చి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఉండి చేయలేని పనులు ఈ రోజు ఏదో చేస్తారని చెప్తా ఉన్నాడు. దయచేసి గతంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మన సోదరులను ఎక్కడ గెలుచుకుంటున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కౌన్సిలర్లను మనం ఎందుకు గెలుచుకుంటాం? మన సమస్యలన్నీ మున్సిపల్ కౌన్సిల్లో వార్డు సమస్యలను చర్చించడానికి. కానీ ఆ సందర్భంలో ఒక్కసారి కూడా డిస్కషన్ చేయలేదు. ఎప్పుడు కూడా ఏదైనా పాస్ కాకుండా ఇక్కడ నుంచి బోర్డు పెట్టి ఒక కమిషనర్ ని కూడా రెగ్యులర్ గా అపాయింట్మెంట్ చేయకుండా ఇన్ఛార్జ్ కమిషనర్లను పెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించి వ్యవస్థని చిన్న భిన్నం తాండూరు ప్రజల వ్యవస్థని తాండూరు మున్సిపాలిటీని చిన్న భిన్నం చేసినటువంటి రోహిత్ రెడ్డి మళ్ళా ఈ రోజుల్లో నాకు అధికారం ఇస్తే నా సొంత లీడర్తో ఇట్లా ఈ విధంగా చెప్పని చెప్పాను. ఎవరో చెప్పిందట బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదు కానీ చనిపోయినాక పొద్దుగా పోయి 12
చూస్తే తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఈ రోజు నేను ఉదాహరిస్తాను. అన్ని లోపలే నీళ్ళని మారవాళ్ళు ఒకసారి వెళితే పోయినా అదే మాకు రేగండి కావాలని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు నేను నాకు 2 సార్లు అడిగితే నేను మొన్న కలెక్టర్ దగ్గర పోయి తీసుకొచ్చి రేగండి వాళ్ళకి ప్రొసీజర్ ఇచ్చిన. మాకు మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని మోసం చేసాడు. మాకు ఒక బాగా రేగండి ఇస్తా చెప్పి మా తోటి 40-50 లక్షలు ఖర్చు పెట్టించి రేగండి వచ్చేసి ఇస్తా చెప్పి చూపించి మాకు ఏ కార్యం లేకుండా మమ్మల్ని మోసం చేసాడు. ఆ విధంగా మోసం చేసినటువంటి ఈయన ఈ రోజు మళ్ళా తాండూరు ప్రజల్ని ఈ రోజు మున్సిపాలిటీని ఉద్దాకరిస్తారంట. అదే వాళ్ళకి ఇక్కడ నేను ఆయన ఉన్నత పని చేయను, మీకేమైనా చేస్తే రేవాడు కావాలంటే నీకు పర్ఫెక్ట్ అయిస్తా. ఒక్కసారి నేను పేపర్ ఇచ్చినంటే నీకు ఒక జీవతో సమానము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు చెప్పి ఈ రోజు వాళ్ళకు ఒక పేపర్ వెళ్ళాలంటే వాళ్ళ సంతోషం చెప్పారు. వాళ్ళు చేసినటువంటి మోసం కూడా వాళ్ళు చెప్పారు క్లియర్గా. అది యోగవానికి నాకున్నటువంటి తేడా. నీవు తీసుకొచ్చిన 5 సంవత్సరాల్లో ప్రతి పని లోకవాది. రైలు బీజేపీతో చెప్పేసి లోపల కమిషన్ దానికి లోక చేస్తాం. అవుటర్ ఓవరాల్ ఆ రోజు మహేంద్ర తీసుకొచ్చినటువంటి రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ని దానికి ల్యాండ్ అక్విజిషన్ పైసలు బాబు రైతు నయం అక్కర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయనకు భూమి పోతుంటే ఆ భూమి పైసలు ఇచ్చేయలేదు కనుక ఇలా నేను చేసిన ఇలా బైపాస్ రోడ్ అని చెప్పుకుంటాడు. ఒక ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇచ్చేయడం 5 సంవత్సరాల నుండి నేను ఎలా నేను బైపాస్ రోడ్ అని చెప్పుకుంటాడు. వాళ్ళకి 25 కోట్ల రూపాయలు ఆయన నయమక్కలు వాళ్ళకందరికి రైతులకు ఇచ్చేదంటే నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మొన్న 25 కోట్లు ఇచ్చి రైతులకందరికి పేమెంట్ ఇప్పడం జరిగింది. నీలాగా నేను దోహదం చేయలేదు. ఈ రోజు వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నేను ఆ రోజు చేసిన. ఏ ఇంటికి ఓట్ల గదికి పోయినా నేను రోడ్డు పోయి మేమంతా పోతే అరే మా ఇంటికి పిల్లలు ఇవ్వడానికి పిల్లలు వస్తలేము. వికారాబాద్ నుంచి తాండూరు పోవాలంటే తాండూరు నుంచి వికారాబాద్ పోవాలంటే రోడ్డు బాగలేదు. ఆ రోడ్లు మేము ఎట్లా వస్తామని చెప్పి అడిగాను. నేను ఇదే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా చెప్పిన. మా తాండూరు ప్రజలకు ఈ విధంగా అడుగుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా రోడ్డు కూడా చేయలేదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయాలని చెప్తే సాక్షిగా 50 కోట్ల రూపాయలు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. ఈ రోజు వాళ్ళలాగా ఉచిత మాటలు మాట్లాడలేదు. తాండూరు నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ 600 కోట్ల రూపాయలు పని నడుస్తూ ఉన్నది. వాళ్ళలాగా ఉచిత జీవో తీసుకొచ్చి నేను పనిచేయలేదు. ఈ రోజు అయితే జీవో తీసుకొచ్చి నేను చేసిందని చెప్పిండు. నేను జీవో తీసుకురావాలి. ఐటీఐ ప్లస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి 65 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ శాంక్షన్ చేయించి కొత్త బిల్డింగ్ కట్టించి ఈ రోజు స్టార్ట్ చేయించి మీ పిల్లలు కావచ్చు మన పిల్లలు కావచ్చు 180 మంది చదువుతున్నారు. వాళ్ళకు జాబ్ ఇచ్చే గ్యారంటీ నేను ఇస్తాను చెప్పినా 1 సంవత్సరం కొడుకులు ఉన్నాయి, 2 సంవత్సరాల కొడుకులు ఉన్నాయి. వారికి అందరూ కూడా జాబ్ ఇచ్చే గ్యారంటీ నాని నేను ఇప్పిస్తా. ఆ రోజు చెప్పి ప్రాణం చేస్తా. ఈ రోజు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను ముందర మాట్లాడుతూ ఉన్నాను. నేను డోకా చేయలేదు. నేను ఒక నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాను. నేను ఎక్కడ కూడా దుర్మార్గం పనిచేయాలి. నీలాగా నేను భూకబ్జాలు చేయలేదు. నీ భూకబ్జాల చిత్త తీస్తే ఒక్కొక్క వెలిస్తే చాలా ఉంటుంది. ఇక నీ ఎంబడి పడేది ఉన్నది. నీ చేసినటువంటి తాండూరులో చేసినటువంటి దాన్ని భర్త పట్టేది ఉన్నది. ఈ భూకబ్జాలు బయటకు తీస్తాం తక్షణమని చెప్పి కూడా చెప్పక గొప్ప సోదరులారా. ఇప్పుడు వాళ్ళకు మళ్ళా మనం అధికారం ఇస్తే మళ్ళా మనకి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇంకొకైనా నేను ఏమీ అభ్యర్థిగా నేను నాకు ఒక మేనిఫెస్టో చెప్తాను. ఆ మేనిఫెస్టో ఏమిన్నదో ఒక్కసారి చూడండి. మేనిఫెస్టో అంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్లో వాస్తవంగా ఏమున్నది ఈయన ఏం చేయగలుగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేనున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి సహకారంతో ఫండ్స్ తీసుకొచ్చేది లేదు. మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు మన ఇక్కడ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మనలో నిలబడ్డారు. వారిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. నేను మన వాళ్ళన్నింటినీ కూడా డెవలప్ చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకొని నేను ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్ని వాళ్ళలో తాండూరు పట్టణాన్ని సుందరీకరణ చేస్తాం. అన్ని వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసిన. మేము 5 సంవత్సరంలో తాండూరు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావో తాండూరు
సిద్ధం. ఎక్కడైనా వేదిక ఏర్పాటు చేయి, నేను అక్కడ సిద్ధంగా ఉన్నా. నేను తీసుకున్నటువంటి పనులు ఈ రోజు చిలకవా కానివ్వండి, తాండూరులో చిలుకు అనుకుంటే మొత్తం మునిగిపోతా ఉండే. చిలకవా ఎప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని నేను ఈ రోజు వచ్చి చిలకవా 45 కోట్ల రూపాయలతో ఈరోజు చిలకవా ఈ రోజు గొల్ల చేరుకున్నది ఒక చిలుక అంటే వాళ్ళందరూ కూడా ఇల్లు పడిపోతా ఉండే. ఏనాడు ఒక రోజు వర్షం పెట్టకపోతే అరే మాదంతా ఇల్లు ముందు పొద్దుకు వచ్చిండ్రు, అయినా వచ్చి మొత్తం మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి వచ్చిండ్రు అని చెప్పి మొత్తం బయటకు వచ్చిండ్రు. ఆ రోజు నేను ఒక భరోసా ఇచ్చిన వాళ్ళకి ఆ గీత నేను లేకపోయినాను. మీకందరికీ కూడా ఏ ఒక్క ఇంటికి ఇబ్బంది రాకుండా మీకు ఒక తాండూరుకి వచ్చేటువంటి మురుగునీళ్లకు ఒక డ్రైన్ కట్టిస్తాను, కట్టించి మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేపిస్తాను చెప్పిన. నేను వాళ్ళలాగా ఉద్దుత జీవోలు టెంకాయలు ఒలగొట్టలే, ఆ డ్రైన్ కంప్లీట్ చేయించాను నేను ఈ రోజు. ఆ రోజు నేను నిన్న మొన్నాడు పోతే వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఆనంద బాష్పలతో ఎవరు కూడా చాలా రోజుల నుంచి మాకు మాటలు చెప్పేది, కానీ పని చేయరు. నీవు పని చేయరు, నీవు చెప్పిన వాళ్ళకు ఓట్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ చెప్తే నాకు కడుపు తిన్నంత ఆనందమైంది, ఆ రోజు అన్నం తిన్నంత ఆనందమైంది. ఆ రోజు ఇది విశ్వసనీయత అంటే. నమ్మకములకు పోలీసులకు పని చేయాలంటే ఇది విశ్వసనీయత, ఒక పని అనేది చేయాలి. మీరందరూ కూడా గుర్తించుకోవడం సోదరులారా. ఈ రోజు తక్కువ కాలంలో మీకు ఆ రోజు చెప్పినాం, మీకందరికీ కూడా ఎక్కడ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే రేషన్ కార్డు తెచ్చిస్తాం. 10 సంవత్సరాల నుంచి తెలిస్తే ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు టీఆర్ఎస్ వాళ్ళు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ఎక్కడ పోయినా 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, మనమందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలా అని చెప్పి 11,000 రేషన్ కార్డు మన తాండూరు పట్టణంలోనే ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా లేని వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోజు కాదు ఇందిరమ్మ ఇల్లు, ఆ రోజు పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తామని చెప్పారు, ఒక్క ఇల్లు కట్టియలే. ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు ఇందిరానగర్ కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు రాజీవ్ గాంధీ కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు మాణిక్ నగర్ లో ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ మేము ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆశీర్వాదం తెచ్చుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిన్ననే నేను సిఎస్కే ట్రస్ట్ పోయినా, ముజిబ్ ఖాన్ సాబ్ నన్ను వాళ్ళు ఇన్వైట్ చేసిండు. ఆ ట్రస్ట్ సభ్యులకు వాళ్ళు ఏదో దిగ్గర వాళ్ళు సేవలు చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు నేను పోయినప్పుడు నేను కూడా ట్రస్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ 2, ఆ ట్రస్ట్ కు 200 ఇల్లు అక్షరంగా ఇవ్వడం కూడా జరిగింది. ఆ 200 కాకుండా ఇంకా మనకు 1,000-1,200 ఇల్లు అలాగే ఉన్నాయి. మీరు ఎవరైతే ప్లాట్ లేకుండా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో అందరికీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకొని నేను మీకు ఇస్తానని చెప్పి కూడా వేదికదారు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు ఈరోజు ఇంకా 20 ఇల్లు ఉన్నాయి. మీరేమన్నా ప్లాట్ ఉండి 20 ఇల్లు కట్టుకుంటే వారికి అందరూ కూడా 20 ఇల్లు ఇస్తాం. ఏది చేసినా మన ముఖ్యమంత్రి గారి పైన ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నా. మన కౌన్సిలర్లు గెలిస్తే కింద గ్రౌండ్ లో పనిచేస్తారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా చూసారు. పరిగిలో మన తాండూరు పట్టణానికి రేపు యూజువల్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ సందు చూసినా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 500-550 కోట్లు అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్ చేపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న 20-25 వేల మంది సమస్యల్లోనే పరిగిలోనే డిసైడ్ చేయడం జరిగింది. తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తా. మీరు మన కౌన్సిలర్లందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించి నాకు ఇవ్వండి. తాండూరు ప్రతి వాడిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని సీట్లు వాళ్ళు నేర్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూర్, పరిగి, చేవెళ్ళలో 3, శంకర్పల్లి, చేవెళ్ళ, మైనాబాద్, మేడ్చల్లో 3, 9 మున్సిపాలిటీకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ 9 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. దీనికి ముఖ్య కారణము గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు, అధికారానికి వచ్చిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో, ఇండ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, రైతుల
రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఊహించని రీతిలో పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మహిళలు యూత్ అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉమ్మడి రంగారెడ్డి ఉన్నటువంటి తాండూరుతో పాటు అన్ని మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మన అభ్యర్థులు గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటాం. తాండూరులో మీ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతుంది? తాండూరులో 36 వాళ్ళల్లో మ్యాక్సిమం మెజార్టీ స్థానాలు మరి 20 నుంచి 25-30 స్థానాల వరకు మేము గెలవబోతున్నాం. తప్పకుండా మా అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోబోతున్నాం. ఈ సర్ప్రైజ్ పర్యటన ఎందుకు ఇన్ని రోజులు ప్రచారం కాలేదు? తాండూరు ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రాంతాలు పోతున్నాం. మేడ్చల్ కానీ, శంకర్పల్లి కానీ, పరిగి కానీ అన్ని ప్రాంతాల్లో పోయినట్టుగా మనం తాండూరు కూడా రావడం జరిగింది. తాండూరులో కూడా ఈరోజు ఏదైతే 6 నుంచి దగ్గర 8, ఈరోజు 6, 12, 13 వాళ్ళల్లో కూడా పోవడం కూడా జరుగుతున్నది. అన్నీ కూడా గెలపడం. ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ముందుండి చేయడం కూడా జరుగుతుంది. దానికి తోడుగా మేమంతా కూడా మరి ఈ కౌన్సిల్ ఏదైతే హామీలు ఇస్తున్నారో హామీలన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే కొడంగల్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో, ముఖ్యంగా ఇళ్ల విషయంలో కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇస్తారో హామీలన్నీ కూడా మేము చేయడానికే ముందు ఉంటాం. మన దగ్గర సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నారు. ఈ రోజు ఇందులో మా ఇండ్లు చాలా మటుకు నేను ఈ రోజు కూడా 9వ వార్డు తిరిగిన, 11వ వార్డు తిరిగిన, మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని అడుగుతా ఉన్నారు. మాకు కొంతమంది ఇల్లు కావాలని అడుగుతా ఉన్నారు. ఎక్కడ పోయినా డ్రైన్లు కావాలని అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాడు, కాకినా నీళ్లు దాపుతున్నాడు. ఇప్పటికే 3,500 ఇండ్లు మళ్ళా ఇస్తానని చెప్పిండు. 7 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి నేను మీకు అందరికీ ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా రేపు 11వ తారీఖు నాడు నేను ఇవన్నీ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక ప్రజా నాయకుని కాదు, సేవకులాగా పనిచేస్తాను చెప్పిన ఈ రోజు కూడా సేవకులాగా పనిచేస్తా. మీరు నాకు ఒక మాట ఇవ్వాలా. నేను ఇప్పుడు చెప్పినటువంటి 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, మీరు గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఈ దానికి అనుమానం లేదు. దాంట్లో నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నీ అబద్ధాలు, నీ దోగబాజీ ఎవరు కూడా కాంగ్రెస్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. నిన్న కాక మొన్న నేను ఒక మార్వాడి సాహుకారు దగ్గర పోయినా, వారికి ఒక గ్రేవాడ్ అని చెప్పి చూపించిండు. దానికి ఏది లేదు, పేపర్ లేదు, ఒక శాంక్షన్ లేదు, ఒక ప్రొజెక్ట్ లేదు. ఇచ్చిండు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిండు. కొంతమంది మహానుభావులు వేసిండు లోపలి. వాళ్ళకి ఏం లేదు, రోడ్డు మీద పడ్డారు. అయ్యా మాకు ఈ విధంగా అయ్యింది, నీవు గట్ల చేయకు, మాకు కావాలని భయపడాలని అడిగినప్పుడు నేను వాళ్ళకి బాగా కలెక్టర్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి వాళ్ళకి గ్రేవ్ యార్డ్కి దానిపోయినటువంటి ల్యాండ్ కూడా ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడు చెప్పారు నాకు, ఇంత మోసబాజీకి, ఇంత దోగబాజీకి ఈ విధంగా చేసిండు. నీవు ఒక వ్యాపారంకి వెళ్ళి వచ్చినావు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము చూసినాం. పర్ఫెక్ట్ కమిట్మెంట్ అంటే ఇది ఈ విధంగా ఉండాలని చెప్పిన. నన్ను అడిగేది ఆ రోజు రూపాయి కానీ, ముజిబ్ ఖాన్ కానీ, మాకు ఇమాంలకు మాకు 2 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి అడిగాను. నేను ఆ రోజు చెప్పినా ఇస్తాను చెప్పి వాళ్ళ ఇచ్చిన వాళ్ళకి ప్రామిస్ చేసిన. వారికి మాట ఇచ్చిన ప్రకారం నేను వారికి బాధాప్త గుర్తుతి కాయలు ఇవ్వలేదు, గుర్తుతి జీవోలు ఇవ్వలేదు. ఏనాడు రాష్ట్రపో ఆ భూమి అంతా నానే తెలుసుకో అని చెప్పి నేను చెప్పలేదు. బాధాప్త ఆఫీసుల్ గా నేను పేపర్ కూడా నేను ముజిబ్ ఖాన్ గారికి ఇచ్చిన, తను ఎప్పుడూ కూడా మీకు చెప్పడం జరిగింది. నేను కమిట్మెంట్ అంటే ఆ విధంగా కమిట్మెంట్ చేసిన. ఉత్తుత పనులు, ఉత్తుత జీవోలు, ఉత్తుత శిలాఫలకాలు మా దారసింగ్ నాకు చెప్తాడు. నీవు ఎక్కడ చూసినా 100 గంటల మీద రాళ్ళు ఎట్లా పెడతారో చాలా శిలాఫలకాలు పెట్టావు, కానీ ఎక్కడ ఒక్కొక్క దానికి శాంక్షన్ లేదని చెప్పి నేను అలాంటి పని చేయలేదు. దయచేసి సోదరులారా, ఒక మంచి విజన్తో వెళ్దాం. రేపు 2028లో 75 సంవత్సరాలు మనం జరుపుకోబోతా ఉన్నాం. 75 సంవత్సరాల దాంట్లో ఆ రోజు ముదెల్లి నారాయణరావు గారు మొట్టమొదటి చైర్మన్ గా ఆ రోజు మన ప్రాంత వాసి ఉన్నాడు. మళ్ళీ రేపు जमीन लेकर उसके ऊपर
जमीन देकर गरीब को उसके ऊपर 5 लाख रुपए फ्री दे जाए घर बनाने के लिए। ये कोई छोटा पैसा नहीं। తెలుసుకోవాలా అసెంబ్లీలో ఏ టైం నాకు అవకాశం దొరికినా తాండూరు ప్రజల పక్షాన తాండూరు ప్రజల సమస్యల పైన పోరాడినా గానీ ఏ రోజు కూడా నా సొంత దానికోసం నా సొంత పనుల కోసం పోరాడలేదు. నాకు దేవుడు ఇచ్చిన కాడికి నాకున్నది నాకున్న దాంట్లో నా కొడుకులు మంచి ప్రయోజకులు వారు చేసే దాంట్లో నాకు సరిపోతుంది. నాకు ఎక్కడ కూడా వేరే ఆశ కూడా నాకు లేదు. నాకు ఎక్కడ వేరే కమిట్మెంట్ అవసరం లేదు. నేను తాండూరుకు వచ్చింది ప్రజలతో ఇక్కడ సంపాదించుకోనికి రాలేదు. నేను ఏ పని చేసినా ఒక డిసిసిబి చైర్మన్ చేసినా ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో కాకుండా తెలంగాణలో ఒక నెంబర్ 1 మనోహర్ అంటే ఆ విధంగా పేరు తెచ్చుకున్నా. నేను ఆ రోజు ఒక జెడ్పీటీసీ మహేంద్రనాథ్ చింతారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు ఒక జెడ్పీటీ సెంటర్కి ఈ విధంగా ఉండాలి. ఉమ్మడి జిల్లాలే ఈ రోజుకు నేను జెడ్పీటీ సెంటర్కి ఇట్లా చేయాలి, మనోహర్ రెడ్డికి ఇట్లా చేసిండు, ఈ విధంగా చేయాలని ఈ రోజుకు చెప్పుకుంటాం. మీరందరూ కూడా చూసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకందరికీ కూడా యూజుడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తానని చెప్పి 25,000 మంది సాక్షిగా ఆయన నోటి ఉండని నిన్న చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చూసిండ్రు. అదే కాదు, మనం ఎక్కడ పోయినా తాగడానికి నీళ్లు లేవని చెప్తారు. దానికి నేను మా సోదరి స్వప్న పరిమళ గారు అందరం కూడా కలిసి ఆ రోజు ఒక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. తాండూరు ప్రజలకు అందరూ కూడా నీళ్లు కావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి దానికంతా కూడా ఒక డిఎఫ్పిఆర్ కన్సల్టెంట్ వాళ్ళకి ఇస్తే 28 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. 28,000 రూపాయలకు అయితే అని చెప్తే ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను జీవోలు శిలాఫలకాలు ఎక్కడ వేయలే 28 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్లు పెట్టించి ఈ రోజు పని స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. కమిట్మెంట్ అంటే పని నడిపిస్తా ఉన్నాం. ఆ రోజు 40 ఫీట్లకు ఆ రోజు మహేంద్ర నాకు 60 కోట్లు శాంక్షన్ చేపిస్తే మళ్ళీ దాన్ని వెంట తగ్గించి నేను మహేంద్ర సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజు 25 ఫీట్ల దాన్ని వెంట తగ్గించి ఎవరికి కూడా నష్టం కాకుండా ఏ బీద బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది కాకుండా ఈ రోజు ఆ తాండూరు ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ తెచ్చకని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. చూడగలరా, ఇది ఒక్కటే కాదు, చాలా పనులు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టే కానివ్వండి, ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కానివ్వండి, ఈ రోజు తాండూరు ఫ్లైఓవరే కానివ్వండి, పాత తాండూరులో టెంకాయలు కొట్టి శిలాఫలకం వేసిపోయినావు. దాన్ని ఒక చిన్న ఒక్కొక్క పిల్లర్ ఏరిగా నీకు రాలేదు. కానీ లాస్ట్ బార్డర్ మాకుంది, మాకు కాకినానే ఉంది. ఆ రోజు మహేంద్రన్న వీళ్ళందరూ కూడా మా నారాయణరావు గారు పైప్ లైన్ తెచ్చిర్రు. ఆ పైప్ లైన్ ఈరోజు శిథిల వ్యవస్థకు అయిపోయింది. దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలా. మోటార్లు అన్ని కూడా పాడైపోయినాయి. ఆ మోటార్లు చేంజ్ చేయాలా, ఆ పైప్ లైన్ మారాలి. 2 పూట అందరూ కూడా చేతి తెచ్చి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చేతి గుర్తుకు ఓటేద్దామన్నప్పుడు మీరందరూ కూడా చేతులు పైకెత్తాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చేతి గుర్తుకే మీరు గట్టిగా మాట్లాడాలి. తాండూరు దాటి దగ్గర వికారాబాద్ దాటాలి మీ మాటలు. చేతి గుర్తుకే ఇళ్ళ కూడా తాండూరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కంపల్సరీ నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, నేను తెలియజేస్తా ఉన్నాం. నేను ఈ 2 సంవత్సరాలు చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సోదరి మనందరికీ నమస్కారాలు. పెద్ద ఎత్తున మీరందరూ కూడా మీ అభ్యర్థిని గెలిపారని చెప్పేసి ఎంతో సంతోషంగా ర్యాలీలో పాల్గొని గెలిపిస్తామని ముందుకు రావడం. మన దగ్గర 36 వాళ్ళు ఉన్నాయి. ఈ 36 వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపించి మరి ఏదైతే వాళ్ళు హామీలు ఇస్తున్నారో ఆ హామీలన్నీ కూడా ఒకదాని ఒకటి ఎమ్మెల్యేతో పాటు మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పక్కనే కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గతంలో మనమంతా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఆ రోజు వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు ఏమి చేసిండ్రో ఒక్కసారి మున్సిపల్లో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏ రోజైనా మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపిస్తే ఒక ఆ రోజు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి
ఒక కౌన్సిల్ సమావేశం నిర్వర్తించడమా ఒక్కసారి ఆలోచన చేయాలా మనం అందరం కూడా. ఏ రోజైనా కౌన్సిల్ ఎజెండా డిస్కషన్ అయిందా మనం ఒక్కసారి ఆలోచన చేయాలా. మీరు అందరూ కూడా మేధావులు ఉన్నారు. ఈ రోజు మళ్ళా అరే మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం అని చెప్పారు. ఉన్నటువంటి 5 సంవత్సరాల రోజు ఏమి పనిచేసిండ్రో ఈ రోజు తాండూరు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మీకు తారు లేదు, బొంగరం లేదు, ఏది లేనప్పుడే ఇది చేస్తామంటున్నాం. అన్ని ఉన్న రోజు ఏమి ఏదిగా చేతగా లేదు. అదొక జంగిల్ రాజు వ్యవస్థ తీసుకొచ్చినావు. ఒక మున్సిపల్ కమిషనర్ ని కూడా నీకు అపాయింట్మెంట్ చేయడానికి చేతగా లేదు. ఈ రోజు మళ్ళీ నీకు కమిషన్ మళ్ళీ ఒక నాకు మాకు పార్టీ నుంచి చైర్మన్ అయితే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రగల్భాలు వలుకుతున్నావు. దాన్ని ఎవ్వరు కూడా నీకు తాండూరు ప్రజలు నమ్మరు, రేపు బుద్ధి చెప్తారని చెప్పే విధంగా ఈ విధంగా మీకు వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. पिछले 5 साल आप लोगों ने टीआरएस के चेयरमैन को मौका दिया। वो पहले से कैसे సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తది. నిరుద్యోగ యువతకు అండగా